నమస్తే. మన ఛానల్ ద్వారా మాస ఫలితాలు, డివైన్ ఆస్ట్రాలజీని ఉపయోగించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. 100% చాలా వరకు జరిగిన సందర్భాలున్నాయి కాబట్టి ఇంత క్లిక్ అవ్వటం ప్రోగ్రామ్ కూడా జరిగింది. అందరికీ పేరు పేరున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక ఈ వీడియో ద్వారా మీన రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? గురువుగారు ఏం చెబుతారు? ఈ విషయాలన్నీ తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. గురువుగారు చెప్పండి, మనకి మీనరాశి వారికి మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది? ఎలాంటి పరిహారం? మీనరాశి అధిపతి గురుడమ్మ. ఉమ్, వీళ్ళకైతే జన్మంలో రాహు, సప్తమంలో కేతువు, అలాగే 3లో గురుడు, వ్యయంలో శని. గోచార రీత్యా కూడా ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే గోచార ఫలితాలు అనుకూలంగా లేవు కాబట్టి జన్మజాతకాన్ని చూసుకుని పరిహారాలు దశాంతర దశలు ఏమన్నా దోషాలు ఉంటే దానికి సంబంధించి, గోచారానికి సంబంధించి ఇబ్బందులు ఏమన్నా ఎక్కువగా వస్తూ ఉంటే ఈ గోచార గ్రహాలకు సంబంధించినవి కూడా జపం, హోమం, తర్పణం చేయించుకుంటే మంచిది. బాగా ఇబ్బందులు పడతా ఉంటే గోచార ఫలితాలు అనుకూలంగా లేవు, ప్లస్ జన్మజాతకంలో దశాంతర దశల్లో కూడా అనుకూలంగా లేని వ్యక్తులకి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటే ఆయా గ్రహాలకు సంబంధించిన మంత్ర జపం, తర్పణం, హోమాలు చేయించుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం. అక్కడ దగ్గరలో ఉన్న అయ్యవారులను సంప్రదించి పూజారులు కానీ ఎవరినైనా దగ్గరలో వాళ్ళు చేయించుకుంటే మంచిదని మన ఆహాభక్తి ప్రేక్షకులకి తెలియజేస్తూ, ఇక డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది మీనరాశి వారికి చెప్పండి. సో ఈ రాశి వారికి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పరిహారాలు అనేది చేయించుకోవడం అనేది ఉత్తమమైంది. మన వ్యక్తిగతంగా సంప్రదిస్తే మనం తెలియజేయడం జరుగుతుంది. జాతక పరిశీలన చేసి ఏదైనా సరే వీళ్ళకి 100కి 3 మార్కులే ఈ మాసం అంతా కూడా. సో అన్ని రంగాలు కూడా విద్యార్థులు కష్టపడాలి, మహిళలు కష్టపడాలి, రాజకీయం కష్టపడాలి, సినిమా రంగం కష్టపడాలి, అలాగే వ్యాపార రంగం కష్టపడాలి. ఏది కూడా అంత ఈజీగా వచ్చేది రాదు కాబట్టి కష్టం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది కాబట్టి కష్టపడాలి అంతే. సో ఇక వాళ్ళకి రంగు విషయం కానివ్వండి, దైవారాధన కానివ్వండి, ఇంత కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి వీళ్ళకి పసుపు రంగు కలిసి వస్తుందమ్మా. బాగా తిక్కి ఎల్లో గాని పసుపు రంగు ధరిస్తే మంచిది. ఇక గురు సంబంధమైన ఆరాధన చేసుకుంటే మంచి విషయాలు జరుగుతాయి. అలాగే అమ్మవారి దేవాలయ సందర్శనం, రాహుకేతులకు సంబంధించిన పూజలు, నవనాగ స్తోత్రం అని ఒక మంత్రం ఉంటుంది, అది గూగుల్లో కొడితే వస్తుంది, 2 లైన్స్. సో ఆ మంత్రం చేసుకుంటే మంచి సుఫలితాలతో వీళ్ళకి మేలు జరుగుద్దని మన ఆహాభక్తి ప్రేక్షకులకి తెలియజేయటం జరుగుతుంది. మీ ద్వారా వీళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శుభం భూయాత్. మీనరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలనే చెప్పొచ్చు. మీనరాశి వారికి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నవనాగ స్తోత్రం అనేది ఉంటుంది, అది కూడా ఎక్కువగా జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి రంగం వారు చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. కష్టే ఫలి, కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు కూడా చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాలకి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు ఓవరాల్గా ఒక 10కి 3 పాయింట్లు ఇవ్వటం జరిగింది అని డీలా పడాల్సిన అవసరం లేదు. జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియోని మ్యాక్సిమం మీనరాశి వారు అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరికీ చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. నమస్తే.